హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో పెరుగుతో 2 ఐటమ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకటి టమాటాతో పెరుగు చట్నీ, రెండవది పెరుగు తాలింపు చారు. కావలసిన పదార్థాలు: టమాటాలు 5, పచ్చిమిర్చి 12, పెరుగు 1 కప్పు, తాలింపు కోసం 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు. ముందుగా టమోటాలను పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న టమోటా పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా మగ్గనివ్వండి. ఈ టమాటో పెరుగు చట్నీకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. మీరు ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అవి బాగా ఉడికి దగ్గరగా అవగానే స్టవ్ ఆపేయండి. అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని సరిపడా పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మినపగుళ్ళు, 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేపుకోండి. ఇప్పుడు ఆ చట్నీలో ఈ తాలింపు వేసుకుని బాగా కలుపుకోండి. ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. రైస్లో కూడా పప్పు కాంబినేషన్తో ఇది చాలా బాగుంటుంది. ఈ టమాటో పెరుగు చట్నీ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పెరుగు తాలింపు చారుకి కావలసిన పదార్థాలు: 2 కప్పులు పెరుగు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. తాలింపు కోసం 1 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు. ముందుగా ఉల్లిపాయలను చీలికలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 కప్పులు పెరుగు తీసుకుని దానిలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా కలుపుకోండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కొత్తిమీరను యాడ్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా వేగిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకుని బాగా వేపుకోండి. తాలింపు వేగిన తర్వాత పెరుగులో వేసుకుని బాగా కలుపుకోండి. అంతేనండి, పెరుగు తాలింపు చారు రెడీ. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ పెరుగు తాలింపు చారు కూడా పప్పు కాంబినేషన్స్తో తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ 2 ఐటమ్స్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.